తీవ్రమైన అనుభవం ఎదురైనప్పుడు తెలుస్తుంది. నాకు ఇప్పుడు అదే ఎదురవుతుంది. కానీ నేను చాలా లేట్గా రియలైజ్ అయినా. నెక్స్ట్ రవిబాబు సార్ ఇంగ్లీష్ చెప్పారు. అప్పుడు టీం అంతా కూడా ఒకే ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టీం అంతా డిఫరెంట్ ఏజెస్ టీచర్స్ ఉంటుండే. అంత టీచర్ చూడగానే డిగ్నిఫైడ్ టీచర్స్, హైట్, పర్సనాలిటీ, వాళ్ళ మెయింటెనెన్స్ చూడగానే టీచర్ అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి నేను 6th క్లాస్లో, 7th క్లాస్లో, 8th క్లాస్లో ఎక్కడ చూసినా నేను ఫస్ట్ నేను చేసిన పోస్ట్ ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ గవర్నమెంట్ డేకి ఇంగ్లీష్ టీచర్. యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా టీచ్ చేయడానికి నేను తీసుకునేది. అంటే ఆ క్రమంలో వస్తూ ఉంటే మాకు 10 మెంబర్స్కి ఒకరికి లీడర్ని పెట్టుండే, ఆ లీడర్ కొట్టేది ఉండే అని చెప్పేసి చెప్పిండు మా ఫ్రెండ్ వెళ్ళాక. అందులో నేను ఒకనే లీడర్ ఉంటుండే. అరే ఏమైందిరా, నా నోట్స్ ఏందో పోయింది సార్, నువ్వు 10 మంది నోట్స్ దిద్దేటవు, నీ నోట్సే పోతేటారా పాలన ఒకటి పడ్డది కృష్ణారెడ్డి గారు. అంటే వీరు బాగా చదివే వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే ఎట్లా శిక్షించాలో, వాళ్ళని ఎట్లా దారిలో పెట్టాలో అప్పుడు నేర్చుకున్నాం. కాకపోతే ఆ వయసులో మనకు అర్థం కాలే. భవిష్యత్తులో ముందుకు పోతా ఉంటే ఒకటొకటి అర్థమవుతుంది. కాకపోతే ఎవరైతే మనం ముందుగా అర్థం చేసుకోగలుగుతామో వాళ్ళు తొందరగా మన గోల్ని రీచ్ అవుతాం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మిత్రులు, మనం ఎవరము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ రకమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నా, వేరే వేరే డిపార్ట్మెంట్లలో ఉన్నా, మనం ఏ పని చేసినా దానిపైన ప్యాషన్తో చేయాలి. మనిషికి ఎన్ని రకాల కోరికలు ఉంటాయంటే, నిండా మునిగితే ముక్కు మునిగినాక కూడా మనకు కోరిక ఉంటుంది. ఏంటిది అది? అరే నేను బతికితే బాగుంది అనిపిస్తుంది. అంటే మనిషి ఎప్పుడు కోరికలతోనే రగిలిపోతూనే ఉంటాడు. కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నా, అందుకనే మైక్ కాల్ చేస్తున్నారు అధ్యక్ష. ఓకేనా? సో ఇట్లా బయాలజికల్ సైన్స్ సార్ రవీందర్ రెడ్డి గారు ఉంటుండే. కలర్ చాక్ పీస్ పట్టుకొని బోర్డు మీద వేస్తే దాదాపు ఒక 20 minutes లెవెలింగ్ చేయడానికి టైం పట్టేది. అంటే ఆ ప్రావీణ్యం అంత ఉండేది. జస్ట్ ఆ డయాగ్రామ్ చూసి దాని లేబులింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బయాలజీ ఈజీ. ఓకే, లొల్లి పెట్టిందంటే ఫోకస్ అంతా వాని మీద పెట్టేది. సార్ చెప్పాల్సిన టాపిక్ డైవర్ట్ అయ్యేది. సేమ్ ఈరోజు అదే అయింది మనకి. నేను ఏదో మాట్లాడాలనుకున్నా, మైక్ కట్ అయింది, నాకేం చెప్పాలో తెలుస్తలేదు. అంటే కొన్ని సార్లు మధ్యలో మనం కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సింది, కానీ అప్పుడు చెప్తే వినాం కదా, ఆ వయసు అట్లాంటిది, మనం చేయాల్సింది చేస్తాం. ఓకే, అయితే బయాలజీ సైన్స్ సార్ అయిపోయింది కదా. నెక్స్ట్ సోషల్ సార్ ఉండే శంబయ్య గారు. నెక్స్ట్ అంతకంటే ముందు మనకి ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా చేశారు గురువారావు గారు. ఎక్కడున్నా కనీసం కట్టే ఏమైనా కనబడుతుంటే దాన్ని ముట్టుకోకపోయేది. ఎందుకయ్యా వస్తారు? డూ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఒకటే కొటేషన్, దట్ ఈస్ ద డెమోక్రసీ అని చెప్పేది. ఇప్పటికీ మర్చిపోలే అది మేము. అంటే అంత డిసిప్లిన్ పెట్టడానికి కొట్టకపోయినా వింటారు అని కొంతమంది టీచర్లో ఆలోచన ఉంటుంది. కొంతమంది టీచర్లో బ్యాలెన్స్ ఏం చేస్తారంటే వీడికి 2 పడితే కానీ కంట్రోల్ అవుతారని ఉంటారు. అంటే రకరకాల టీచర్లు కూడా మన దగ్గర ఉన్నాడు, రకరకాల విద్యార్థులు ఉన్నాము. వాళ్ళు చెప్పినటువంటి విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు మనకి 30-34 ఏళ్ళు, 35 ఏళ్ళు వచ్చిండొచ్చు ఒక్కొక్కరికి. ఇప్పటికీ మన గురువులందరినీ గుర్తుపెట్టుకొని ఒకరోజు కలిసి మన చిన్ననాటి సరదాలు, సన్నివేశాలు ఒకసారి మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ బయాలజీ రామూర్తి సార్ గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. అప్పుడు సార్ అమెరికాకి వెళ్ళేప్పుడు సార్ ఎఫ్ఏసీ చేశారు. అంటే సార్ వచ్చిందంటే క్లాస్ అయిపోగానే స్టాఫ్, అంటే వేరే టైంలో ఇంకా మనకు కనపడేది ఉండదు. ఉంటే లీజర్లో, స్టాఫ్ రూమ్లో, లేకపోతే క్లాస్ రూమ్లో.
అట్లా ఉంటుండే. అంటే ఎంత పంచువాలిటీ మెయింటైన్ చేస్తూ ఎంత ఇది చేస్తూ చేసిన వాళ్ళు ఉండే. ఒకసారి నాకు ఎదురైన అనుభవం చెప్తాను నేను. కృష్ణారెడ్డి సార్ అంటే, అరే కృష్ణ, అరే నీకు ఏంద్రా ఇందులో ఏం చేస్తలేవు అంటే, నాకు పెన్సిల్ కావాలి సార్ అంటే, ఏం పెన్సిల్ రా అన్నాడు. నాకు జీబుంబా పెన్సిల్ కావాలి సార్ అన్న. అప్పుడు జీబుంబా బాగా బొమ్మ వస్తుండే పెన్సిల్ కింద. ఆ రోజు మ్యాథ్స్ లీడర్గా ఉన్నప్పుడు 10 మెంబర్స్లో ఒక అమ్మాయి నేను కొట్టిన పాపం. అయితే ఆమె వచ్చి సార్కి కంప్లైంట్ చేసింది. అరే నువ్వు రాయకపోతే ఏదో ఒకటి అంటాడు కదా వాడు, నువ్వెందుకు అంటుంటా? లేదు సార్ మీ బిడ్డ అంటే ఊకుంటున్నావు సార్ అన్నది. అరే కృష్ణ లేరా, నువ్వు లేరా, ఏం సార్ అని భయపడ్డా, కొడుతాడేమని. అరే మా బిడ్డని అంటాను రా అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు, సార్కు 2 కొడుకులు లేరు. అంటే అట్లా కొన్ని చమత్కారాలతో క్లాస్ మొత్తాన్ని నవ్విస్తూ క్లాస్ చెప్పేది. సార్ మంచిగా చూసుకునేది కదా, నాకు జీబుంబా పెన్సిల్ తెచ్చింది అని చెప్పేసి గ్రౌండ్లో అటు చక్కర్లు కొడుతుంటే నేను, పుల్లూరు రాజు, ఇంక 2 ఉన్నారు మా దోస్తులు. ఆ రోజు బయట గ్రౌండ్లో తిరిగిన వాళ్ళం. అరే బెల్లైనాక ఎందుకు తిరుగుతురా రా అన్నాడు. వచ్చి నిలబడ్డాం. సార్ మనం మంచిగా చూసుకుంటాడు, ఎందుకు గుర్తులే అని. ఎందుకు తిరుగుతుర్రా బయటికి వాటర్ తాగడానికి వచ్చేస్తారు. వాటరు ఎక్కడున్నాయిరా? అక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడ తిరుగుతుర్రా గ్రౌండ్లో? తప్పుడు లేదు సార్, లేదు ఆన్సర్ లేదు మా దగ్గర. ఒంగుర్రా 4 వరుసగా లైన్ పెట్టింది. సార్ కొడతాడేమో గట్టిగా అనుకున్నాం. అరే సౌండ్ వినబడేటట్టు ఒకరినొకటి కొట్టుకోవాలని మమ్మల్ని కొట్టిపించిండు. అంటే సార్ మంచిగా ఉన్నాడు ఆడ. అరే సార్ కొడితే మంచోడు కాకపోదు అంటుండేవి. కానీ ఏం చేసిందంటే చాలా సమయస్ఫూర్తితో మనల్నే కొట్టించి, సార్ ఎవరైనా చదివే పిల్లగాడైనా వాడు అల్లరి చేసినా చేయకపోయినా టీచర్లు అందరినీ సమానంగానే చూస్తారు. ఇప్పటికీ మన మనసులో ఏముంటుంది అంటే, పలానా చదివేటోళ్ళు గుర్తుంటారు, మొద్దుగాడు గుర్తుంటాడు, మధ్యలో నోడు గుర్తుంటాడు అని ఒకడు అన్నాడు. అందరూ గుర్తుంటాడు, కాకపోతే కొంచెం తక్కువ గుర్తుంటారు. ఉపాధ్యాయులు ఎప్పుడైనా విద్యార్థుల్ని సమానంగానే ప్రేమిస్తారు, సమానంగానే చూస్తారు, క్లాస్ మొత్తానికి సమానంగానే బోధిస్తారు. నెక్స్ట్ మనం ఇక 10th క్లాస్ అయిపోతుంది అనే టైంలో కృష్ణారెడ్డి సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫిజికల్ సైన్స్ టీచరే మనకు మ్యాథ్స్ చెప్పారు. సార్ కూడా మ్యాథమెటిక్స్ ఎట్లా చెప్పేదో ఫిజికల్ సైన్స్ కూడా అట్లా చెప్పేది. అంటే చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు ఆ విధంగా చెప్పేది. నెక్స్ట్ కృష్ణారెడ్డి సార్ని అయితే ఇప్పటికీ చూడగానే నాకు భయం అవుతుంది, పీడి గారిని. అప్పుడు మేము ఇంత అంత ఉంటుండే, సార్ ఇట్లానే ఉంటుండే. సార్ అప్పుడు ఎట్లుండో అట్లానే ఉన్నాడు ఇప్పుడు. మొన్న ఇంటి దగ్గర పోయినప్పుడు కూడా అదే చెప్పాను. అంటే రకరకాల ఆలోచనలతోని భయాలతోని అప్పుడు ఉన్నాం మనము. ఇప్పుడు చూస్తే మన ఉపాధ్యాయులు అప్పుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఇంకొక 6 మంత్స్ అయితే మేము ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తామన్నప్పుడు మా దగ్గర నుంచి రవిబాబు సార్ గారు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయారు. మాకు ద యంగ్ అండ్ డైనమిక్ టీచర్, ద వన్ అండ్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ యంగ్ టీచర్ జాన్ విల్సన్ గారు ఇంగ్లీష్ టీచర్గా ఫస్ట్ అపాయింట్మెంట్ మన స్కూల్కి వచ్చారు. సార్ వస్తే ఒకటే వాకింగ్ స్టైల్ వేసినామంటే పోయేది. ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు, మన స్టైల్ ఏందో మనదే. అంటే క్యాంపస్లో చదువుకోవడం అన్నా, క్యాంపస్లో ఉండడం అన్నా మన యాటిట్యూడ్ అనేది, మన బిహేవియర్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుంది అని చెప్పేసి సార్ను చూసి అనుకున్నాను, నేను నేర్చుకున్నాను. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోలేకపోయాను, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివాను. అంటే క్యాంపస్కి వెళ్తే అక్కడ ఆ ఫీలింగ్ అట్లా ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం ఏదైనా చేయగలం అని ఒక గట్టి కాన్ఫిడెన్స్తో వస్తాం. కానీ అది కొంతమంది మిస్ అయ్యాము. ఆ మిస్ అయింది మా బ్యాచ్లో కొంతమంది ఫుల్ఫిల్ చేశారు, కుమార్ అట్లా. అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్ టు కుమార్, డిఎస్సి అచీవ్ చేసినందుకు. ఈ విధంగా మనము ఎన్ని రకాలు ఉన్నా కూడా మన లోపల ఉన్న ఆలోచనల్ని, ఆప్యాయతల్ని పంచుకోవడం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా అవకాశాన్ని, మా కోరికను మన్నించి మీతో ఒకరోజు గడపడానికి, మా పాఠశాలలో మేము మా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించినందుకు, మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మాతో పాటు ఈరోజు గడపడానికి వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయులకి, అలాగే మరి రీసెంట్గా పదోన్నతి పొంది మాకు గెజెట్ హెడ్ మాస్టర్ కొత్తగా వచ్చినటువంటి కోట మల్లయ్య సార్ గారికి ఇట్లా ఒకసారి సార్ మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాం అనగానే, చలో ఏనా నువ్వు క్లస్టర్లు ఉంటావు, ఏ తాళం చేయగల తీసుకోపో అన్నాడు. సార్ మీరు చేసిన ఎంకరేజ్ అండ్ మీరు మాకు ఇచ్చినటువంటి ప్రియారిటీకి ఈరోజు 2009-10 బ్యాచ్ వాళ్ళు కూడా ఎస్ఎస్సి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. వాళ్ళు స్కూల్లో ఉన్నారు.
సార్ ఒకటే చెప్పారు వాళ్ళకి, వాళ్ళు ముందు నుంచి అన్నారు మీకు సూపర్ సీనియర్స్ మాట వినాలి, సీనియర్స్కి జూనియర్ క్వశ్చన్ చేయొద్దు, హ్యాపీ డేస్ కదా. వెంటనే వాళ్ళు ఏమన్నారు, అన్న మీరు చేసుకుంటారంట చేసుకోండి, మేము ఫంక్షన్ హాల్ పెట్టుకుంటామని ఇదే రోజు 2009-10 బ్యాచ్ వాళ్ళు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఇందులో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్ గ్రౌండ్లో మనం ఉంటే మన ఆనంద సన్నివేశాలు కానీ మనకు జరిగినటువంటి హాస్యాస్పద విషయాలు కానీ గుర్తు చేసుకుంటామనే ఒకే ఒక ఉద్దేశంతో స్కూల్ని వేదికగా చేసుకొని మన గురువులని పిలుచుకున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకున్నా, సారీ. అయితే ఎప్పుడైనా టైము తక్కువ తీసుకోవాలనుకున్నట్టు ఎక్కువ తీసుకుంటాడు చెప్పేటోడు, ఎందుకంటే చెప్పేటప్పుడు ఈజీనే కానీ అడిగి వచ్చి మాట్లాడుతుంటే ఒక్కొక్కటి గుర్తొస్తుంది. పాపం నేను ఒకరిద్దరిని డిస్టర్బ్ కూడా చేసిన మాట్లాడుతుంటే, సారీ. అయితే నేను చెప్పడం మర్చిపోయినా, మల్లేశం సార్ గారిని కలిసినాము, మా ఎస్సీ హాస్టల్ వార్డెన్. నేను 7th to 9th ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాను. అప్పుడు వార్డెన్ సార్ మల్లేష్ సార్ ఉండే, యాదమ్మ మేడం సార్ వల్ల సార్. మొన్న ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే సార్ ఉన్నారు, మేడం లేరు. ఇచ్చినాం. సార్ ఏమ్రా, అరే ఇక వానమ్మ పాట పాడేటోడు ఉండే, వాడు ఏడురా ఏం చేస్తున్నా అని అడిగింది. పాట గుర్తుంది, మనిషి గుర్తులేడు. కృష్ణారెడ్డి సార్ ఒకటే అంటాడు కలిసినప్పుడల్లా, అరే ములుగురాడా ఏం చేస్తున్నావు రా, వానమ్మ వాడు రాదురా అంటాడు. ఇప్పుడు రాగానే కూడా అదే అంటున్నాడు, వేసుకో రాదు వానమ్మ అని. పాడమంటారా అదే? థ్యాంక్ యూ సార్. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చెరువుల్లో నీళ్ళు లేవు, చిలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, వంపుల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపచేను ఎండల్లో ఎండిపాయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవబట్టే, పలుపోసుకున్న కంకి పాలన్నీ ఉడికిపాయే, నిలుపోసుకున్న చేను నీళ్ళాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. థ్యాంక్ యూ సార్. మన ఇంతటితో మన పరిచయ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇప్పుడు మనం ఉపాధ్యాయులు గురువు గారిని అలా 2005-6 సంవత్సరం ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనానికి విచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ముఖ్యంగా సభాధ్యక్షుడైనటువంటి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు కోట మల్లయ్య గారు, ఆ తర్వాత ఇక్కడ నాకన్నా ముందు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పురవారావు గారు, అదేవిధంగా తోటి ఉపాధ్యాయులు, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి ప్రతి పేరును నేను చెప్పకుండా మీతో మాట్లాడుతున్నాను. నాతోటి నాకు హలో వచ్చేసి ఆనాడు నాతో పాటు పనిచేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులు అన్నటువంటి అందరికీ కూడా పేరున, అదేవిధంగా మీరు ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం అనే పండుగను జరుపుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో అందరికీ, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ కూడా శుభాభివందనలు మరియు శుభాశీస్సులు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం,
నేను ఆనాడు ప్రధానోపాధ్యాయులుగా రావడం అనేది అక్టోబర్లో వచ్చా. అక్టోబర్లో వచ్చి మళ్ళీ 2008 జూలైలో వెళ్ళిపోయాను. రిటైర్మెంట్ ఇదే స్కూల్లో తీసుకున్నాం. ఆనాడు రిటైర్మెంట్ అనేది సోదర ఉపాధ్యాయులు చాలా ఘనంగా ఆ పండుగను, రిటైర్మెంట్ అనేటువంటి పండుగను చాలా ఘనంగా వేడుకోలు పలికారు. అయితే ఇలాంటి మీకు నేను చెప్పినటువంటి, నేను ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. అమెరికాకు పోయి రావటం ఒక 3 నెలలు, నేను నవంబర్లో వచ్చిన ఇక్కడ. తర్వాత అదేవిధంగా మార్చిలో ఎగ్జామ్ ఒకటి, 2006-7 మార్చిలో, 2008లో నేను జూలైలో రైట్ అయినాను. కాబట్టి 2 అకాడమిక్ ఇయర్లే ఎస్ఎస్సి బ్యాచ్ నేను ఇక్కడ పనిచేసినట్టుగా భావించాలి. అయితే గత సంవత్సరం 2006-7 బ్యాచ్ గత 3 సంవత్సరాల కింద జరిపినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. అయితే ఈ విధంగా తక్కువ సమయంలో నేను ఇక్కడ పనిచేసినప్పుడు అందరూ కూడా డిసిప్లైన్గా చాలా చక్కగా గురువారావు సార్ ఏ విధంగానైతే స్కూల్ నడిపాడో, అంతకుముందే సార్ గురించి నేను నగరికల్లో చాలా తెలుసుకునే స్కూల్ ఇన్ఛార్జ్గా. అయితే ఆ సార్ను చాలా డిసిప్లైన్గా స్కూల్ నడిపి అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాతనే కొంతమంది సార్లను రిలీవ్ చేయడం జరిగింది, నేను వచ్చిన నెల రోజులకి. అట్లా ఈ విధంగా ఈ స్కూల్లో నా యొక్క సర్వీస్ గడిచిపోయి నేను వేడుకలు పొందిన. ఈనాడు మీరు మా యొక్క స్టాఫ్ యొక్క జ్ఞాపకాలు మీకు ఎక్కువ ఉంటాయి, కానీ నా యొక్క సర్వీస్ మాత్రం తక్కువ ఉంటుంది. నేను గుర్తు అనేది చాలా తక్కువ. కాకపోతే స్కూల్ అనేది చాలా చక్కగా నేను నడిపించినట్టుగా నాకు ఆ అనుభవం ఉంది, ఆ తృప్తి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి మేనేజ్మెంట్ అంటే కమిటీ ముఖ్యంగా కృష్ణ, ఇంకా ఇతర 5-6 సభ్యులు ఉన్నారు కదా, వాళ్లకును మీకు అభినందనలు తెలియజేస్తున్నాను మరొకసారి. ఇక్కడ ఈ స్కూల్లో మీరు అనేక అనుభవాలు అంతకుముందు నుంచి కూడా చదువుకున్నారు కాబట్టి, ఉపాధ్యాయులతోటి అటాచ్మెంట్ ఉంది కాబట్టి మీ అనుభవాలు చెప్పారు. అట్లా చెప్పుకుంటూ మీ యొక్క పరిచయాలు చేసుకున్నారు. అయితే పరిచయాలు అనేది మీరు చేసుకోవాలి, కానీ వెంటనే ఇప్పుడు ఇంత కాలాతీతం అనేది కాకూడదు. ఇది ఈ స్కూల్ ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు కాబట్టి, మా సార్లు కూడా దూరం నుంచి వస్తారు కాబట్టి లేట్ అయింది. కానీ ఇంత లేట్ అయితే చేస్తే నా అటువంటి వాళ్ళు, నా ఏజ్ నాకు 74 years, బీపీ షుగర్ ఉంటాయి మాకు. అట్లాంటప్పుడు ఇంతసేపు మేము ఉండటం అనేది చాలా కష్టం. ఇప్పుడు నాకు బీపీ ఉంది, ఆ బీపీ తోటి లంచ్ అనేది కరెక్ట్గా 1-1:30 మధ్యలో తినాలి, చేయాలి. అందువల్ల మీరు గుర్తుంచుకొని మరెప్పుడైనా ఇంకెవరైనా మీ బ్యాచ్ వాళ్ళే చెప్తే మీరు తప్పనిసరి ఇన్ టైంలో 2:30-3 గంటలకు సార్లను పంపించేటట్టు, ఆ తర్వాత మీ ప్రోగ్రామ్స్ మీరు చేసుకుంటారు ఉండాలి. అట్లా ఉంటే సారు కూడా, ఎందుకంటే వాళ్ళ యొక్క సర్వీసులు కొంతమంది గడిచిపోతుంది, కొంతమంది ఉంటారు, వాళ్ళు భరించలేరు ఇంత కాలాతీతాన్ని. ఇంకొకటి ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం గతంలో నేను ఏదైతే పాఠశాలను చదువుకున్నానో మిర్యాలగూడ హై స్కూల్లో హెచ్ఎస్సి 66-67 బ్యాచ్ నాది. 1966-67 దాదాపుగా 58 సంవత్సరాల కింద నేను చదువుకున్నా, 57-58. అక్కడ మా తోటి విద్యార్థులు, అప్పుడు విద్యార్థులే కదా, ఇప్పుడు వయసు మళ్ళీ చాలామంది పోయినారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి మమ్మల్ని వెతికి, అంటే మా అడ్రస్ను వెతికి మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుందాం. ఇంకా 4-5 గురువులు ఉన్నారు మాకు, వాళ్ళు జీవించే ఉన్నారు, చేసుకుందాం, మనందరం గడుపుదాం కుటుంబాలతో. అంటే మొన్నటి మే 9వ తారీఖు నాడు మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనం 58 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. అప్పుడు హెచ్ఎస్సి అంటే అది 11th వరకు, ఇప్పుడు ఎస్ఎస్సి అంటే 10th వరకు. అప్పుడు 11th ఒకటి పియూసీ ఉండే. అప్పుడు ఆ పియూసీ కొన్ని స్కూల్లో వాళ్ళు 12th దాకా ఉండేది, 12th పోయిన వాళ్ళు అవసరం లేదు పియూసీ, అట్లా సిలబస్ ఉండేది. ఇప్పుడు మీకేమైందంటే
1970 నుంచి మీకు సిలబస్ మీ యొక్క సిస్టమ్ మారింది. 70 నుంచి ఇంటర్మీడియట్ వచ్చింది, దాన్ని మీకు ఎస్ఎస్సి అన్నారు, 10వ తరగతి వరకు ఎస్ఎస్సి అన్నారు. ఈ విధంగా మీ యొక్క ఈ సిస్టమ్ మారి అప్పుడు మీరు చదువుకున్న రోజులు అట్టుంది. అయితే ఇక్కడ మీరు చాలా అంటే ఎక్కడెక్కడి నుంచో నిన్ననే దసరా పండుగ జరుపుకోవడం జరిగింది. ఆ విషయంలో మీకు ఒక శుభాకాంక్షలు, మీ అందరికీ అభినందనలు. ఈ స్కూల్లో నేనున్నంత కాలము ప్రైవేట్ మార్నింగ్ స్టడీ, ఈవినింగ్ స్టడీ, అట్లానే పిల్లలు అటెండెన్స్, అందులో అటెండెన్స్ విషయంలో క్లాస్ టీచర్లకు చెప్పి ఎవరైతే రావట్లేరో, కంటిన్యూగా రావట్లేరో, రోజు రావట్లేరో, అట్లా లేట్గా వచ్చిన వాళ్ళని కూడా పనిష్మెంట్ ఇప్పించారు. మనకు శ్రీనివాస్ సార్ ఉండే పేడి శ్రీనివాస్ సారు కంటిన్యూగా సార్ చాలా సిస్టమేటిక్గా, కృష్ణాడు సార్ పోయినాక పేడి శ్రీనివాస్ సార్ వచ్చిండు, చాలా సిస్టమేటిక్గా ఆ సారు పిల్లలను కంట్రోల్లోకి తీసుకొచ్చి చాలా తన డ్యూటీ తను చేసిండు. అందరి కోఆపరేషన్ కూడా నాకు చక్కగా లభించింది. ముఖ్యంగా ఇక్కడ రాముల్ సార్ ఇన్ఛార్జి, నా తర్వాత ఆ ఇన్ఛార్జి నేను సెలవు మీద ఉన్నప్పుడు సార్ పనిచేసింది. ఇదే ఇన్ఛార్జ్ గుర్తు వస్తుంది నాకు. గౌరవరం కేతపల్లి హై స్కూల్లో నేను ఇన్ఛార్జ్గా పనిచేసాను. ఇక్కడ రాకముందు, హెడ్ మాస్టర్ రాకముందు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా గురువారావు సార్ మారుగా, రామన్ సార్ మారుగా పనిచేసాను. అక్కడ 5 ఏళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నా. అయినా కానీ ఆ స్కూలు సిస్టమేటిక్గా మీ దగ్గర ఇక్కడ అయితే నడుస్తుంది. ఆ రోజుల్లో అన్ని స్కూళ్ళు అట్లనే నడిచినాయి. అట్లాగనే ఆ స్కూల్ కూడా అట్లా నడిపాయి. ఆ సార్ ఎంఈఓ కూడా చేస్తూ ఉండేది డ్యూటీ. ఆయన వచ్చి ఉదయం పోయి సాయంత్రం వచ్చేది. అట్లా ఆ స్కూల్ నేను కూడా అట్లా ఈ సార్ గురురామాగా ఆ సార్ మారిగా ఆ అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ప్రమోషన్ మీద వచ్చినాక ఎక్కడ ఈ స్టాఫ్ తోటి ఎట్లా ఉండాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, అక్కడే ఉన్నాను, పిల్లలతో ఎట్లా మూవ్ కావాలో నాకు తెలుసు. అట్లా మూవ్ అవుతూ కొద్ది కాలం మాత్రమే సర్వీస్ చేసినా నాకు చాలా తృప్తిగా ఉంది. ఇక చివరిగా మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు మరియు సుఖశాంతులతోటి ఉండాలని ఈ కమిటీ సభ్యులకు మీకు మరొకసారి అభినందనలు, ఆశీస్సులు తెలుపుతూ ఇంకో విషయం, మీ బ్యాచ్ తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళు పోయినసారి 3 సంవత్సరాల కింద జరపడం జరిగి అప్పుడు ఇట్లానే బాధపడుతూ ఒక అమ్మాయి, కార్పెంటర్ అమ్మాయి, ఏదో సార్ నాకు ఐడియా లేదు, అంబార్పేట అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఆమె భర్తతోటి. అప్పుడు స్టేజ్ మీద అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది, చాలా బాధ అనిపించింది. అయితే నేను వెంటనే సూచన చేశాను, మీరు కమిటీగా ఏర్పడి ట్రస్ట్గా ఏర్పడి పేద విద్యార్థులకు చనిపోయినటువంటి వాళ్లకు మీరు సాయం చేసుకుని కొంత ఫండ్ కలెక్ట్ చేసుకుని తలా ఇంత ఫండ్ చేసుకుని మేము ఈ స్థాయిని పట్టి ఫండ్ ఏర్పాటు చేసుకుని సాయం చేయండి. అట్లా చేస్తే బాగుంటుంది, అది చిరకాలం వాళ్ళకి సాయం చేసిన గుర్తుంటుంది అని చెప్పటం వల్ల రఘు అనేది ఏర్పాటు చేసినప్పుడు మీది కృష్ణలాగానే రఘు అనేటువంటి అతను ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రతిసారి కూడా ఇబ్బంది పడ్డటువంటి కొంతమంది చనిపోయినటువంటి నిన్నమనే మార్కెట్లో దాంట్లో గ్రూప్లో చూశారు. మార్కెట్లో 25,000 రూపాయలు పడే వాళ్ళ తండ్రి చనిపోతే, ఆ అబ్బాయి తండ్రి చనిపోతే, వాళ్ళ బ్యాచ్ వాళ్ళ అబ్బాయికి తండ్రి చనిపోతే ప్రజెంట్ చేసినట్టుగా మనకు గ్రూప్లో కూడా వచ్చి మాకు పెట్టాడు. అట్లా మీరు కూడా ఒక కమిటీ నిర్ణయించుకొని కృష్ణ నేను సూచన చేస్తున్నా, మీరు కూడా అదేవిధంగా ఇబ్బంది పడేవాళ్ళకు, పేద మీద వాళ్ళకు, చనిపోయినటువంటి ఎవరైనా అంగవైకల్యం కానీ రోడ్డు మీద అట్లా ఉన్న వాళ్లకు మీరు సహాయం చేసినట్టుగా మీరు ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇది మంచిది చేసాము. సారు కూడా ఏం చెప్పారంటే మళ్ళీ అలాంటిది ఏమైనా జరిగితే మీరు సపోర్టివ్గా ఉండాలి, ఒక మోరల్ సపోర్ట్ అవసరము ఒకరికొకరు అనేది చెప్పారు. కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేది అందుకే, ఎవరు లేము కుమిలిపోతున్న అన్న వాళ్ళ కోసం ఒక బంధం అది ఉంటుంది, అదే స్నేహం. కాబట్టి అలాంటివి ఇక్కడ బలపడతాయని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నాం. నెక్స్ట్ లంచ్ విషయంలో ఐఎమ్ వెరీ సారీ సార్, ప్రోగ్రామ్ అన్నప్పుడు కొంచెం అటు ఇటు అయింది, వాస్తవంగా లేట్ అయింది. ఎస్పెషల్లీ
అందరికీ కూడా సారీ చెప్తున్నాను సార్. నెక్స్ట్ బీసీ హాస్టల్ వార్డెన్ గారు గంటల నాగభూషణం గారు ఇచ్చేస్తున్నారు. సార్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. బ్యాడ్జింగ్ ఫర్ బీసీ హాస్టల్. అలాంటి అనుభవాలు కొన్ని ఉన్నట్టుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ సీట్ సార్. వాళ్ళ లీడర్లు కూడా దగ్గర పోయి మాట్లాడారు. స్పెషల్ థ్యాంక్ యూ సార్. 150-200 మంది ఉంటుండే. నేను 9th క్లాస్ ఎస్సీ హాస్టల్లో చదివిన తర్వాత 10th అక్కడ లేదు. 10th క్లాస్కి నేను ఎక్కడ పోవాలి చదువుకోవాలంటే మళ్ళీ హాస్టల్ షిఫ్ట్ కావాలి బీసీ హాస్టల్కి. అసలు సీట్లే లేవన్నారు. లేదంటే లేదు, సీట్ వేయమంటే ఆ విషయంలో నాగభూషణం సార్తోని కుష్లారెడ్డి సార్ మాట్లాడారు. యాక్చువల్గా నేను 10th చదివే పరిస్థితుల్లో లేను. నా కుటుంబ పరిస్థితులు కానీ నా ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులు కానీ సరిగా లేక హాస్టల్ షిఫ్ట్ అవ్వకపోతే చదువుకునే పరిస్థితులు లేను. అలాంటి టైంలో నాకు అకామిడేషన్ ఇవ్వడం కోసం సహకరించినటువంటి కుష్లారెడ్డి సార్ గారికి చెప్పగానే ఒక విద్యార్థి భవిష్యత్తుకి 350 ఉంటే ఒక్కడు ఉంటాడు వాళ్ళతో పాటు, వాడు ఎక్కువ అవుతాడా సార్ అని చెప్పేసి వెంటనే సీట్ ఇచ్చారు సార్. అది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, నాకు 2 బాబులు, 1 కూతురు. వాళ్ళిద్దరూ కూడా, ఒక అతను పెద్ద ఆయనేమో కెనడాలో, ఆయన స్కూల్ టీచర్ కెనడాలో, ఇక్కడేమో నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తే అక్కడికి పోయిన తర్వాత స్కూల్ టీచర్గా చేస్తాను. అయితే కోడలు మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీ తరఫున పోయింది. అక్కడ వాడు స్థిరపడ్డారు ప్రస్తుతం. ఇక సెకండ్ హై స్కూల్ అక్కడ హైదరాబాద్లో యూసఫ్గూడ అనేటువంటి చోట ఫిల్మ్ సిటీ, మన ఫిల్మ్ నగర్ ఏరియాలో వాడు బీటెక్ చదువుతున్నాడు. వాళ్ళు అక్కడ అమెరికాలో చికాగోలో ఉంటున్నారు. అంతా వెల్ సెటిల్డ్. అయితే ఈ మధ్యన నేను సంబంధించి నిన్న 29వ తారీఖు కూడా నేను ఇలాంటి సందర్భంలో పాల్గొన్నా. 5 ఇది 6వది, మీ స్కూల్ తోటి 6వది. కేతపిల్ల మీకన్నా ముందు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ 2005 మార్చిలో చూస్తారు. వాళ్ళు మొన్న సమ్మర్ ఆ విధంగా ఇది 6వ బ్యాచ్కి నేను అటెండ్ కావడం జరిగింది. మంచిది. ఓకే, ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కేతపిల్లో 11, అదేవిధంగా నగరికల్లో 11, ఇట్లా అన్ని 11లే. తర్వాత ఇక్కడ 2-3 సంవత్సరాలు తక్కువనేది పనిచేశాను. ఇది ఈ విధంగా అదే మునుకుంట్ల కొంత, కొప్పలో కొంత పనిచేశాను. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట మల్లయ్య గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి ప్రియమైన అప్పటి విద్యార్థులు, ఇప్పటి యువకులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నాను. నా పేరు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా, గురువారావు. ప్రస్తుతము చౌటుప్పల్ మండలము జెడ్పిహెచ్ఎస్ దేవలమ్మ నాగారం పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ చౌటుప్పల్ మండలానికి ఎఫ్ఏసి ఎంఈఓగా కూడా పనిచేస్తున్నాను. ఇది నేను చేస్తున్నటువంటి పని. సరే, చాలా సంతోషం. మీరందరూ ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకొని అందరూ కూడా మీ యొక్క గత జ్ఞాపకాలు పంచుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇలాంటి సంతోష సమయంలో మమ్మల్ని కూడా పిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటండి, ఏదైనా పర్వాలేదు, మనం చేస్తున్నటువంటి పని పట్ల మనము ఇష్టంగా పని చేయండి. మీరు చాలా మంది నేను సుతారి పని చేస్తున్నా, నేను పోలీస్ పని చేస్తున్నా, లేకపోతే నేను ఇంకో మొబైల్ షాప్ పెట్టినా, లేకపోతే నేను కారం మిల్లు పెట్టినా, ఏదైనా పర్వాలేదు, నువ్వు చేస్తున్న పని పట్ల శ్రద్ధ పెంచుకొని దాని పట్ల మనం మరింత అనుభవం సంపాదించుకొని మీరు మీ జీవితంలో మంచిగా రాణిస్తేందుకు అవకాశం ఉంది. నీతిగా నిజాయితీగా మీ పనులు చక్కబెట్టుకుంటే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీకు ఎప్పుడైతే సమాజం గౌరవిస్తుందో మీ కుటుంబంలో మీకు బాగా గౌరవం పెరుగుతుంది. కావున దయచేసి ఎవ్వరు కూడా నాకు హోదా తగ్గలేదు, నేను ఏసీ రూమ్లో కూర్చోలేదు, గాజు గదిలో కూర్చోలేదు అనేటువంటి ఆలోచన చేయకండి. ఏ పని చేసినా సంతృప్తిగా చేయండి, జీవితంలో బాగా రాణించండి, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేసి మమ్మల్ని గుర్తుంచుకొని మేము చెప్పినటువంటి భావాలు ఏదైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని
చాలా మంచి సమాజాన్ని నిర్మిస్తున్నందుకు మీ అందరికి మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అమూల్యమైన సందేశానికి. నెక్స్ట్ మన పిడి కృష్ణారెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా. విద్యార్థుల అపూర్వమైనటువంటి సమ్మేళనానికి సారథులు వహించి ఈ వేదికని ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రథమంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి వేదికలు మనలో ఎంతో ఉత్తేజాన్ని, ఎంతో విజ్ఞానాన్ని, ఎంతో ముందు చూపుని, మనందరం ఒకరొకరు భాషని, భావాన్ని మళ్ళీ ఒకసారి కలుసుకొని మాట్లాడేటువంటి అవకాశం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మరి ఇలాంటి వేదికను ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి సందర్భం. మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అభినందిస్తూ, ముందుగా ఇక్కడ ఏ చెట్టును చూసినా, ఏ పుట్టను చూసినా, ఏ పాత గోడను చూసినా ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మాకు ఇక్కడ ప్రతి దాని నుంచి మాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, మర్చిపోలేనటువంటి మధుర స్మృతులు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఇవాళ మనం ఇక్కడ ఉన్నామంటే 18 సంవత్సరాలు ఎలా గడిచిపోయినా ఇప్పుడు మేము గుర్తు చేసుకోవటానికి కూడా, ఊహించడానికి కూడా మాకు సాధ్యం కావట్లేదు. నిన్ననే వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజే కలిసినాం అన్నంత సంతోషంగా ఉన్నాం. 18 సంవత్సరాలు గ్యాప్ ఉందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు కలుసుకోవటం వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత మరి అందరి ముఖాలలో మన ఇంటి దగ్గర ఎన్నో బాధలు ఉంటాయి. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. మనం అనుకునేది కంపారిజన్ ఏదైతే చేసుకుంటామో అది మీరు ఎప్పుడైతే మర్చిపోగలుగుతారో మీరు సంతోషంగా ఉంటారు. ఎవరితోనూ మనం కంపారిజన్ అవసరం లేదు. ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. మన ఐడెంటిటీ ఏందో మనకు తెలుసు. దాన్ని కాపాడుకునే ప్రయత్నం, దాని నిబద్ధతతో చేసేటువంటి పని ఏదైతే ఉందో అదే నీకు గుర్తింపు తెస్తుంది, అదే నీ సంతోషానికి కారణమవుతుంది, నువ్వు ముందుకెళ్ళడానికి దారి చూపిస్తుంటుంది. మరి ఇలాంటి మీ ముఖాలలో ఈ యొక్క సంతోషాన్ని చూసినట్టయితే మనలో ఉన్నటువంటి అన్యోన్యతా భావాలు కొంతవరకు తగ్గుతాయి. ఏమైనా సన్నటువంటి జబ్బులుంటే అవి కూడా వెళ్ళిపోతాయి. ఇంకా ఆయుష్ కూడా ఒక 4 రోజులు ఆయుష్ పెరుగుతుంది. ఇలాంటి అప్పుడప్పుడు కలుస్తుంటే మీరు ఆటోమేటిక్గా, నేను చెప్పేది ఇది వాస్తవం, సైకాలజిక్ కానీ సైంటిఫిక్ కానీ మీరు చూడండి. మీరు ఫ్రెండ్స్తో వీక్లీ వన్స్ అన్నా ఎక్కడన్నా ఒక 4 ఫ్రెండ్స్ కలుసుకునేటువంటి ఏర్పాటు చేసుకోండి. అప్పుడప్పుడు ఫోన్ కాంటాక్ట్లో ఉండండి. మీ వయసు ఇంకొంచెం ప్రొలాంగ్ కాకపోతే చూడండి. మీలో ఆనందం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. సంతోషం, ఆనందమే మనిషి జీవన విధానానికి బేస్. మనకు ఎంత ఉంటే లాభం? మనసులో బాధలు పెట్టుకొని, కుళ్ళు పెట్టుకొని, కుతంత్రాలు పెట్టుకొని కునారిల్లిపోతుంటే మనలో ఉన్న నిప్పు మనల్నే కాల్చేస్తుంది. ఎదుటోని కాల్చదు, ఎదుటోని దహించదు. కాబట్టి మనం ఫ్రీగా ఉండాలి, ఓపెన్ మైండెడ్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. మనం డిసిప్లిన్ అంటే ఇదే, మనం ఎక్కడ ఏంటి ఎలా చేయాలో నేర్చుకునేదే డిసిప్లిన్. మన అందరిలో భయం ఉండాలా. ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా, మైక్ వద్దకు రావడానికి చాలామంది భయపడుతున్నారు. అది కామన్, మనిషిలో ఉన్నటువంటి నైజంలో భయం అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. ఆ భయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. కాకపోతే ఎప్పుడు అలానే ఉండి అక్కడే ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. భయం ఉన్నవాడు ఎప్పుడు తప్పు చేయడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భయం ఉన్నవాడు ఇప్పుడు 4 రకాలుగా ఆలోచన చేస్తుంటాడు. ఇప్పుడు మీ మధ్య ఇక్కడికి రాలేకపోవచ్చు, కొంతమంది వేదిక మీదకి వచ్చి మాట్లాడలేకపోవచ్చు, కానీ అక్కడి నుంచే ఆనందపడుతుండు. అది కూడా ఒక విధంగా అతని సంతోషానికి, ఆనందానికి హేతు అవుతున్నాడు. మరి అది సొంతంగా సెల్ఫ్గానే సంతోషపడతాడు. మనం ఏదో చేస్తే, మనం ఏదో సహాయం చేస్తే సంతోషపడతలేదు. మీరు మాట్లాడుతుంటే చూసి ఆనందపడుతున్నాడు. అది కూడా ఒక రకమైనటువంటి మానసిక ఉల్లాసానికి అది కూడా ఒక కారణం. మరి ఇక్కడ చూసాం, ఈ పాఠశాలను చూస్తే నాకు ఎన్నో గుర్తులు ఉన్నాయి. మరి ఆనాడు కలకలలాడినటువంటి పాఠశాల ఈనాడు వెలవెలబోయే పరిస్థితి వచ్చింది. మన విద్యార్థుల్లోనే ఇప్పుడే చెప్పారు, ఆనాడు పాఠశాల అలా వెలిగిపోతుండే, ఈనాడు విద్యా విధానం ఇట్టుండటం వల్ల ఇవన్నిటికి లోపభూయిష్టమైనటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో అదే కారణం. అప్పుడు విద్య అంటే నేర్చుకోవటం. విద్య అనే దానికి అర్థం ఎక్కడ ఏ డిక్షనరీ ఎతికినా, ఎవరు చెప్పినా నేర్చుకోవటం. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నది, అదే విద్య. ఏం నేర్చుకుంటాం? ఏదైనా కావచ్చు.
అది బతుకుదేరు కావచ్చు, జీవన విధానం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, నీతి, న్యాయం, ధర్మం అన్నీ ప్రతి స్థాయిలో నేర్చుకుంటూ ఉండేదే విద్య. కానీ ఈనాడు ఏమైంది, చిన్న చిన్న ట్యూటోరియల్స్ అని, ప్రైవేట్ స్కూల్స్ అని, కార్పొరేట్ స్కూల్స్ అని, హైటెక్ స్కూల్స్ అని, నానో స్కూల్స్, ఈనో స్కూల్స్ అనుకుంటా పెట్టుకుంటా 2వ తరగతి యూకేజీ నర్సరీ 2 years పిల్లల్ని తీసుకుపోయి కోళ్ళ ఫామ్లు వేసినట్టు వేస్తున్నారు. ఒక కోళ్ళ ఫామ్లు వేసినట్టు వేసి కోళ్ళని చాదినట్టు చాది ఓ పెట్టుబడి ఇంత పెట్టినావు, డబ్బు ఎంత రావాలా, ఎక్కడ వెళ్ళాలి, ఇక్కడ ఈ నర్సరీలు వేస్తే ఇక్కడ చదువుకుంటే ఎక్కడికి వెళ్ళాలా, ఇంకా ఆ స్కూల్, ఇంకా చదువుతున్నా, ఇంకొక హైటెక్ బీటెక్ అనుకుంటే ఆడికి అక్కడ దాకా వెళ్ళేది. ప్రతి దాంట్లో లెక్కలు వేసుకుంటే ఎంత ఖర్చు పెట్టినావు, వీటి మీద మళ్ళీ ఎంత రాబడి చేయాలి. మనం ఏమన్నా కోళ్ళ వ్యాపారం చేస్తున్నావా, మనం చేపల వ్యాపారం చేస్తున్నావా, పిల్లలని తల్లిదండ్రులతో రక్త సంబంధాలు లేకుండా తెగిపోవటానికి కారణాలని విద్యా వ్యవస్థ ఒకటి ముఖ్యమైన కారణం ఇదే. ఎందుకంటే మనిషికి టచ్, ప్రతి మనిషికి టచ్ అన్నట్టు, టచ్ స్పర్శ ద్వారా మాత్రమే చిన్న పిల్లలు గుర్తించగలుగుతారు. ఎంతమంది తల్లులను ఎత్తుకోనేయండి, ఎంతమంది తరులను ఎత్తుకోనేయండి, ఒక పిల్లల్ని సొంత తల్లి తండ్రి ముట్టుకున్నప్పుడు వాడి ఫీలింగ్ వేరే, వెంబటే గుర్తుపడతాడు. అది దేని ద్వారా వచ్చింది, స్పర్శ. ఆ స్పర్శని మనంతట మనమే దూరం చేసుకుంటున్నాం. మన పిల్లల్ని అక్కడ పడేస్తున్నాం, ఆయాలకు అప్పచెప్తున్నాం, వాడెక్కడో తేలుతున్నాడు. ఇవాళ ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అప్పుడేమో కళలు, లక్ష్యాలు అని అనుకున్నాం, కానీ అత్యాశలు, గొంతెమ్మ కోరికలని ఇప్పటికి అర్థమైంది ఒక్కొక్కళ్ళకి. ఒక్కొక్కరు పిల్లలు ఎక్కడో ఉంటారు, ఫోన్లో ట్యాబ్లెట్ వేసుకోవాలా, ఫోన్లోని ముచ్చడు చెప్పాలా, ఫోన్లో ముఖం చూసుకోవాలా. ఇంటికి వచ్చాడు కానీ ఇక్కడ ఉండు కానీ ఒక హగ్గు తీసుకోవాలన్నా కూడా తీరని పరిస్థితుల్లో ఈనాడు విద్యా వ్యవస్థ అంతా కునారిల్లి కుష్ఠరోగం కంటే అధ్వానంగా తయారైపోయింది. మరి ఇప్పుడు ఈ జిల్లా పరిషత్ స్కూల్లోకి రండి, గవర్నమెంట్ స్కూల్లోకి రండి అంటే వస్తారా? మనం ఒక వేవ్లో ప్రయాణం చేస్తున్నాం. దాన్ని మార్చడం ఒకళ్ళు అనుకుంటే, ఇద్దరు అనుకుంటే కాదు, ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ప్రభుత్వం ఏది కోరుకుందో ప్రజలు అదే కోరుకుంటున్నారు. వైద్యుడు ఏమనుకుంటుండో రోగి అదే అనుకుంటుండో. కాబట్టి ఇక్కడ మార్పు రాదు. ప్రభుత్వాలను మార్పు రావాలి, ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దేనికైనా మనం ముందుకు వెళ్ళాలంటే ఒక లక్ష్యాలు ఉండాలి. దాన్ని ఆశగా పెట్టుకోవద్దు, అత్యాశ ఉండవద్దు. మనిషి ఆశాజీవి మాత్రమే. ఎప్పుడైతే అత్యాశ ఉంటుందో, కోరిక ఉండొచ్చు కానీ గొంతెమ్మ కోరికలు ఉండరాదు. కోరికలు మనిషిని దహింపజేస్తాయి. కోరికలకు అంతం లేదు. ఓయాసిస్ లాగానే ఆడ నీళ్ళు ఉన్నట్టే కనపడుతుంది కానీ ఉండదు. అక్కడికి వెళ్ళేసరికి వాటర్ కనిపించదు, ఆ వేవ్లో కొట్టుకొని పోతుంటారు. ఒక కోరికను మనం జయించలేదంటే ఇంకొకటి పుడుతుంది, దాన్ని తీర్చడం అంటే ఇంకోటి వస్తుంది. దానికి లేదు ఇక ఊట సెలవులో నీళ్లు ఉన్నట్టే కోరికలు వస్తూనే ఉంటాయి. ఇక మనిషికి సుఖము, శాంతి, సౌఖ్యం అనేదే ఉండదు దానివల్ల. కాబట్టి ఎవరు ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం అని సార్ అన్నట్టు మీరు ఏ విధంగా ఫీల్ కావద్దు. భయం అయితే ఎలాగైతే ఉండాలో నీ పనిలో కూడా అలాగే నిబద్ధత ఉండాలా. అప్పుడే నువ్వు తప్పు చేయవు, నువ్వు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి అలాగే ఇక్కడ పాఠశాలలో చూసినట్టయితే ఆనాడు ఒక్క క్లాసులో 10th ఒక్క క్లాస్ నుంచే 170+ మెంబర్స్ పరీక్ష రాసిన పాఠశాల ఇది. 170 మంది 10వ తరగతి పరీక్షలకు అటెండ్ అయినటువంటి పాఠశాల ఈనాడు ఈ దీన స్థితికి అదే ఇప్పుడు 70 స్ట్రెంగ్త్ తెలుసుకున్నా నేను. ఇంతకుముందు కూడా ఎప్పుడో 70 వరకు ఉన్నది. అది కూడా ఒక 50 మంది హాజరవుతారేమో. ఇట్లా నడుస్తున్నది అన్నట్టు విధానం. మరి ఆనాడు మీరు అందరు చూసే ఉంటారు. మనం పరీక్షా విధానంలో చూసుకున్నా లైనప్లు చేసి స్లిప్ టెస్ట్లు కానీ యూనిట్ టెస్ట్లు కానీ ఏదున్నా ఒక విద్యార్థి చీటీ రాయొద్దు, బట్టి పట్టద్దు. జనరల్గా రావాలి విద్య అనేటువంటిది. బట్టి కొట్టడం అనేటువంటిది అంత దరిద్రం ఇంకొకటి లేదన్నట్టు. ఈ ప్రైవేటు ఈ వ్యవస్థలన్నీ చెప్పుకుంటే మనం విమర్శిస్తారని అనుకుంటారు కానీ ఆడేం లేదు. ఇదికి వచ్చారా చదువుకోరు, రేపు పరీక్ష ఉంటే ఆ 3 ప్రశ్నలు చెప్తాడు, ఆ 3 చదువుకొని వస్తాడు.
దాంట్లో రాస్తారు. మార్కులు రాకపోతే పేరెంట్ పోయి అడుగుతాడని ముందే ప్రశ్న జవాబులు చెప్పేస్తారు, ఆ 3 రాస్తారు. ఒకవేళ మార్కులు అప్పటికి కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి, తక్కువ మార్కులు వచ్చేది ఉంటే ఒక 10 కలిపేస్తాడు ప్రోగ్రెస్ కార్డులో. అబ్బా మీ వాడికి మార్కు, ఇంటికి రాగానే పేరెంట్ ఏం చూస్తాడు, మా వాడికి 70 వచ్చినాయి 60 వచ్చినాయి, కానీ ఆడ 20 పైసలు మసాలా కూడా ఉండదు, ఆడ 20 పైసలు మసాలా కూడా ఉండదు. అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం అది. మనం సత్యాన్ని మర్చిపోయి ప్రయాణం చేస్తున్నాం. అలాగే ఇక్కడ క్రీడలు కలకల్లా ఆడుతుండేది. గ్రౌండ్కి వస్తే ఈడ పాత బిల్డింగ్ పోతే దాన్ని చూస్తే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఎందుకు తీసేసారో. కానీ పాత ఎప్పుడైనా జ్ఞాపకాలు ఉంటాయి, ఆ జ్ఞాపకాన్ని చెడగొట్టారు. ఇక్కడ గ్రౌండ్ నుంచి అక్కడ దాకా మొదలు పెడితే ఒక్క క్లాస్ బయటకు వెళ్తే గ్రౌండ్ నిండా మనోళ్ళే ఉండేది. ఎక్కడ చూసినా కోడి పిల్లల్లాగా గ్రౌండ్ నిండా వాళ్ళే ఉండేది. మనం 5 సంవత్సరాలు పనిచేసాం ఇక్కడ. దాదాపు 100+ మెంబర్స్ స్టేట్కి ఆడారు ఇక్కడి నుంచి. ఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు. అందులో నేను నేషనల్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. గోల్డ్ మెడల్ వచ్చింది, సిల్వర్ మెడల్ వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలుసుకుంటే నేను ఇంకా అమ్మాయిలతోని కబడ్డీ ఆడిపియాలా, అది కూడా షార్ట్స్ వేసి ఆడిపియాలా, నా కోరిక అది ఉండే అన్నట్టు. బాగా 2 ఏళ్ళు తిప్పలు పడ్డా, అది నా వల్ల కాలే, సాధ్యం కావట్లేదు. అందరు ఏమో సిగ్గుపడుతున్నారు పిల్లలు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం సిగ్గు బిడియం అనేటువంటి సాధారణంగానే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చి ఉంటుంది. మనం ఏదో సిటీలో ఉండి ఆడ ఉంటే ఆడ నిక్కర్లు వేసుకొని గోసిగుడ్డలు కట్టుకొని తిరుగుతుంటే మనకు కూడా ఇంతేనా అనిపిస్తుంది అన్నట్టు. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత మాత్రం కంపల్సరిగా అమ్మాయిలతో నిక్కర్లు వేయించినాం, టీషర్ట్లు వేయించినాం. ఇదే రాగి చెట్టు కింద ప్రాక్టీస్ చేస్తుంటే సిగ్గుపడుతుంటే బాయ్స్ రాకుండా కూడా చేసినాం. ముందు వీళ్ళు కొంత అలవాటు పడ్డదాకా బాయ్స్ చుట్టానికి కూడా దగ్గర రావద్దు అన్నట్టు, దూరం నుంచి వాడిని ఎటో పంపించి అమ్మాయిల్ని సపరేట్గా ఇక్కడ ఆడిపించుకుంటా ఇలా ఉండేది. మరి ఇన్నాళ్ళ తర్వాత ఇలా కలవటం వల్ల మాకు కూడా కొంత మనస్తృప్తి, సంతోషం, ఆనందం. దీని ద్వారా ఈ వయసులో ఇంకో 2 రోజులు మాది కూడా పెరిగింది. అది కూడా మీరందరూ కారకులే, మాది కూడా పెరుగుతుంది. గేర్ మీటర్ కొంచెం పెరుగుద్ది, పైకి వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంటుంది. మరి ఇంకా మరి ఈ జ్ఞాపకాలు 5 ఏళ్ళలో ఇక్కడ ఇంత పెద్ద స్కూల్లో చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి నాకు, కానీ సందర్భం సమయం కూడా సరిపోవటం లేదు. కాబట్టి మీ అందరికి మరొకసారి ఈ అందరూ సంతోషంగా ఉండాలి, అందరు కలివిడిగా ఉండాలి, అందరు కలుపుగోలుగా ఉండాలి. ఎవరన్నా బాధ పడితే నా వాళ్ళు అనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది వచ్చిందంటే మాత్రం మన చేతనైన దాంట్లోనే చేస్తాం. మనకు కోటి ఉన్నోడు తెచ్చామో 10 లక్షలు ఇయ్యాడు, 100 రూపాయలు ఉన్నవాళ్ళేమో 10 రూపాయలు ఇయ్యాడు. ఎవరికైనా దానం చేసేటువంటి అది గుణం ఉంటే ఆ గుణాన్ని బట్టే డబ్బు మనం సహకరిస్తాం తప్ప హోదాను బట్టో అనుకున్న ఆస్తిని బట్టో ఏది ఉండదు. కాబట్టి మీరందరూ ఇదే విధంగా మళ్ళీ మీకు సాధ్యమైనటువంటి కాడ మరి ఈ వృత్తిలో ఎంతో నిబద్ధత, ఎంతో డిసిప్లిన్ అవసరం. అందులో కూడా నేను 77-78లో ఇండియన్ ఆర్మీలో పనిచేశాను. నాకు కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. హై స్కూల్ నుంచి కూడా నేను యూనియన్ లీడర్ని, కాలేజీలో యూనియన్ లీడర్ని, డిగ్రీ కాలేజీలో కూడా యూనియన్ లీడర్లుగా పనిచేసినాం. కాబట్టి నాకు ఈ ఆర్మీలో పనిచేయాలన్నటువంటి కోరిక అయితే ఏదో ఉందో అది మాత్రం తీర్చుకున్నాను. నేను 77-78లో 2 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేసా. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల బయటకు రావటం. మరి అదే విధంగా కఠినంగా ఉండాలనేటువంటిది నా అభిప్రాయం, నా యొక్క ఆలోచన, నా యొక్క సిద్ధాంతం. అందరు కూడా అలా ఉండాలని చెప్తాం, కానీ అందరిని ఎవరిని బలవంతం చేయలేము. మనం మార్పు అనేటువంటిది ఎవరికి వాళ్ళకి రావాలి తప్ప ఈ ప్రపంచంలో ఎవరు మార్పు తేలేదు. ఒక జనరేషన్లో ఒక 10 మందిని మార్పు తెచ్చే లోపు 20 మంది పక్కదారి పోతారు. అది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అది కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి నేను మారాలి అనుకుంటే ఒకే నిమిషంలో ప్రపంచం అంతా మారిపోతుంది. అది ఎప్పుడు రావాలా? దానికోసమే ఈ క్రమశిక్షణ, డిసిప్లిన్ ఇవన్నీ మనం అలవాటు చేసుకోవటం కష్టం ఉంటుంది, కానీ వదిలిపెట్టాలంటే ప్రాణం పైన వదిలిపెట్టరు. చెడు తొందరగా అలవాటు అయింది, తీపి తొందరగా ఉంటుంది. చెడు కషాయం తాగమంటే ఎవరైనా ఇబ్బంది పడతారు.
పంచదార లవ్వలడ్డీలో ఇంకో అది తినమనండి పళ్ళ డబ్బాలు వేసేస్తూనే ఉంటాం. కానీ తిన్నాక తెలుస్తుంది తర్వాత ఎన్ని రోగాలు వచ్చేది. కషాయం తినేటప్పుడు కష్టం ఉంటుంది కానీ దానికి రోగ నిరోధక శక్తి ఉంటుంది. రోగాలు పోతాయి, మనలో జబ్బులు పోతాయి, అన్ని సక్రమంగా అవుతాయి. కాబట్టి అది కూడా క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి దానికి, ప్రతి విభాగానికి ఇది బేస్ ఫండమెంటల్ రూల్లో ఫస్ట్ రూల్ ఇది ఉన్నారనుకో ఎక్కడైనా చలాయించుకోవచ్చు. కాబట్టి అలా ఉండాలని మీరు ఇప్పటికి కూడా కాస్త కూస్తో గుర్తు తెచ్చుకుంటున్నారంటే మీరు కూడా పాటించారు అవన్నీ. కాబట్టి మళ్ళీ ఈ వేదిక మీదకి వచ్చి మళ్ళీ ఒకసారి మీరు గుర్తు చేసుకుంటారు. ఆ గుర్తుకు వచ్చేంత పని చేసినందుకు మేము కూడా ధన్యులు. అలా పని చేయగలిగినందుకు మేము కూడా ధన్యులుగా చెప్పుకుంటూ మరి ఇక పొడిగించటం కూడా భావ్యం కాదని ఇంతటితో ముగిస్తూ జై శాలిగౌరారం. హలో శాలిగౌరారం. 5-6 సంవత్సరపు 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న వేదిక. ఈ వేదికను అధ్యక్షత వహించినటువంటి ఈ స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, తర్వాత నాతో ఇక్కడ పనిచేసినటువంటి మిత్రుడు, ఉపాధ్యాయ మిత్రుడు, అందరికి నమస్కారం. 2005-6 బ్యాచ్ విద్యార్థులు మీ అందరికీ నా ఆశీస్సులు. మీరంతా ఇదే పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత విద్యా అభ్యాసం తర్వాత మీరు చెప్పిందంతా ఒకటే చదువు, కానీ మీరు రకరకాల వృత్తులు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు మల్లయ్య సారు మరియు ఆనాడు మాతో ఇదే పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజు నెక్కర్లు దొడుకొని చిన్నగా ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా ఇలా నాకంటే బలంగా నన్నే ఒకబెట్టి కొట్టేటట్టు తయారయ్యారు. అందరికి కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే గురు శిష్యుల అనుబంధం అనేది అది ప్రత్యేకమైనది, అది చెప్పలేము. ఊళ్ళో అన్నదమ్ములు ఉంటాం, అవతల పిల్లవాడు కొంచెం బాగుపడ్డాడు అనుకో, అమ్మని వారికి అది వచ్చింది ఎదురా ఈయన కక్ష పెరుగుతాయి యువతలోనికి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణ మేము గురువుగా ఉన్నప్పుడు మేము పెట్టేటువంటి బాధ భరించలేక ఇప్పుడు మమ్మల్ని బాధ పెడుతుండేమనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు మేము అనుకునేది సిలబస్ కంప్లీట్ కావాలి కాబట్టి లోపలి గుంజుకపోయి బలవంతంగానైనా 2 పీరియడ్లైనా 3 పీరియడ్లైనా లాగించేది. మరి ఇక్కడ ఉన్న సార్లకు ఇంత బూస్టింగ్ ఏదైనా పెట్టిస్తే సార్లు ఒక్కొక్కరు గంటలు మీకు ఉపన్యాసం చెప్పేటోళ్ళు. అందుకని వీళ్ళ ఉపన్యాసం అప్పుడు బోరు కొట్టించేవి, మళ్ళీ ఇప్పుడు కూడా బోరు కొట్టిస్తారేమో అని చెప్పేసి ఇది ఏమన్నా పనిష్మెంట్ కింద ఇస్తున్నాం అనేటువంటిది అంటే నెగిటివ్ కాదు. సో అయితే మీకంటే ఎక్కువగా నాకు శాలీవాదంతో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే నేను కూడా ఇక్కడ 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నా. పెద్దలకందరికీ కూడా నా మనస్పూర్వక శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం నా బ్యాచ్ వాళ్ళతో నాకు చాలా రిలేషన్ బాగుంది. మరి మీరు మా యొక్క ప్రియమైనటువంటి మా శిష్యులందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ, సో ఇక్కడ మొట్టమొదటిసారి కానీ కాకుండా మాకు కూడా ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది జరిగింది. మేము కూడా పోయినా ఒక 40 years, ఒక 40 ఏళ్ళ తర్వాత పోయాను, 30-40 ఏళ్ళ తర్వాత పోతే ఏమున్నది 8 మా గురువులంతా కూడా 80 years ఉన్నారు, 70 years వాళ్ళకు చాలా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఈ యొక్క దాదాపు ఒక ట్రెండ్ వచ్చి దాదాపు ఒక 5-10 ఏళ్ళ కంటే లోపే అవుతుంది. అంతకుముందు ఇలాంటి ట్రెండ్ ఏం లేదు. తండ్రి సమానులు జనార్దన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా సోదర సమానులు కుశలరెడ్డి సార్ గారికి మరియు రాముడు సార్ గారికి, గురురావు సార్ గారికి, కృష్ణారెడ్డి సార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, రఘుబాబు సార్ గారికి, మేడం యాదమ్మ మేడం గారికి, సైదమ్మ మేడం గారికి అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా వార్డెన్ కూడా నోంబ్ల నుంచి మునగాలకు వెళ్ళాను. అక్కడ 9 సంవత్సరాలు పనిచేశాను. మునగాల నుంచి ఇక్కడ తాళసింగారం, కోడూరు కొమ్మాల దగ్గర తాళసింగారం ఉంటుంది. ఏ పాఠశాలకు వెళ్ళినా కానీ మొట్టమొదటి
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ ఉద్యోగరీత్యా వివాహరీత్యా ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీ అందరినీ ఒక స్టేజ్ దగ్గరికి సమకూర్చడం చాలా కష్టం. ఇంత రిస్క్ తీసుకున్నటువంటి కృష్ణకి, అతనికి సహకరించినటువంటి వారి మిత్రులకి ఆశీస్సులు. మీ అందరికీ కూడా ఇక్కడ మీరు చెప్పుకుంటున్నారు నాకు 2 పిల్లలు పెళ్ళయింది, 3 పిల్లలు ఇచ్చేస్తున్నామని, కానీ నాకు అలా అనిపించట్లేదు. ఇంకా తరగతి గదిలోనే కూర్చున్నట్టు అనిపిస్తున్నారు. 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన మల్లయ్య సార్ గారికి, స్టేజ్ పైన ఉన్న ఉపాధ్యాయులకు, వేదికపై ఉన్న విద్యార్థులందరికీ నా శుభాభివందనాలు. నేను చిన్న వయసులో అందరికంటే ఈ స్టాఫ్లో చిన్న వయసుగా ఫస్ట్ అపాయింట్మెంట్ నాది ఇక్కడే గౌరవ స్కూల్లో. ఓంప్రకాష్ సార్ ఉండేది. అమ్మ నువ్వు ఆ సార్ దగ్గర ఎట్లా ఉంటావమ్మా అని నన్ను క్వశ్చన్ వేసేది. పక్కన వచ్చేటప్పుడు టీచర్స్ అందరూ మా డిఎస్సి వాళ్ళు అక్కడ నేను ఆర్డర్ తీసుకున్నప్పుడే, అంటే ఏమవుతుంది సార్ అంత స్ట్రిక్ట్ ఉంటే మనం కరెక్ట్ డ్యూటీ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు అని మేము అనుకొని వచ్చినాం. నాకు సిగ్నేచర్ కూడా చేయడం కూడా ఎట్లా చేయాలి ఫస్ట్ కదా. బీసీ హాస్టల్ వాటర్గా మా దగ్గర హాస్టల్లో ఉండే వాళ్ళకంటే హాస్టల్ బయట ఉన్న వాళ్ళు అంటే తిని పెట్టేటోళ్ళు ఎక్కువ ఉండ్రి. 30 మంది దాకా పెడుతుండే ప్రతి సంవత్సరం. కొట్టిగానే కృష్ణారెడ్డి సార్ తీసుకొచ్చి చెప్పిండు కృష్ణను. అది వేరు, కృష్ణ ఒక్కడే కాకుంటుండే ఇంకా అది వరకు ఇంకా 30 మంది ఉండే. దీంతో 31 అయింది. బ్యాటరీ అయిపోయింది. కానీ ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఇదే ఫంక్షన్ హాల్లో మీరు చేస్తే ఇంత హాయిగా కూర్చుంటారా? ఇక్కడ చూడండి, ఓపెన్ ఎయిర్, ఇక్కడ కూర్చోవడానికి వీలుగా. అదే ఫంక్షన్ హాల్ ఉంటే సార్ కరెంటు పోయినా ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కరెంట్ ఉండాలి. అదే పరిస్థితి ప్రైవేటు విద్యా సంస్థలో ఉంటుంది. మీరు వాట్సాప్లో చూస్తున్నారు, మహిళా కమిషన్ చైర్మన్ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలను తనిఖీ చేసింది. అయితే ఆ కళాశాలలో రూములో 30 మంది 40 మంది విద్యార్థులు, వాళ్ళ బ్యాగులు కుప్పలుగా ఉన్నాయి. వారికి 2 బాత్రూములు ఉన్నాయి. అదే గవర్నమెంట్ పాఠశాలలో చూడండి, వసతులు, విశాలమైన రూములు ఉంటాయి. అలాంటి పాఠశాలది విద్యే ప్రమాదవిగా పోతున్నది. అక్కడ అవే పుస్తకాలు, ఇక్కడ అవే పుస్తకాలు, అక్కడ ఇదే చదువుదైన టీచర్లే ఉంటారు, ఇక్కడ కూడా అదే చదువు టీచర్లు ఉంటారు. కాకపోతే కార్పొరేట్ విద్య అనేది ఏంటంటే ఉదయం సాయంత్రం దాకా వాని పరిధిలో ఉండి వాని చదువు కోసమే రుద్దుతుంటారు. క్లాస్ రూమ్లలో లైట్ వేసి చదువు చెప్తారు. అక్కడ మీరు చూడండి, క్లాస్ రూమ్లోకి మిమ్మల్ని తల్లిదండ్రులు పోనీరు ఎన్నడూ కూడా. మీరు ఏమైనా బయట ఉండి వాళ్ళని పిలిపిస్తే మాట్లాడాలి, లోపల రూమ్లో కూడా పోనీయరు. ఆ విధంగా ఉన్న పిల్లలకు మీకు వారు ఎక్కడైనా వాళ్లకు ఖాళీలున్న ఉద్యోగ నియామకాలు